ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ ఆహ్వానిస్తుందని రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. వర్గీకరణపై మొట్టమొదటిసారిగా మద్దతు పలికిన జాతీయ పార్టీ సిపిఐయేనని తెలిపారు. ఆనాడు సిపిఐ ఎంపీగా ఉన్న కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి పార్లమెంటులో నిలదీశాడని చెప్పారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ చేయాలని అనేక దఫాలుగా కొట్లాడిన సందర్భంగా ఆనాడు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని అట్లాగే ఎస్టీ వర్గీకరణ చేయాలని పోరాటాలు జరుగుతున్నాయి. దీన్ని అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసిరు. అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. విద్యా వైద్యం అట్లాగే రిజర్వేషన్లు చదువులో ఈ వర్గాలకు ఎస్సీలకు కానీ అటు ఎస్టీలకు కానీ అమలు చేయాలి. అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఈ నిష్పత్తి ఎంత ఉంటుంది జనాభా ప్రాతిపదికన దాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని మేము ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన వాటిలో కూడా అమలు చేస్తాం.